गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః హరి ఓం. మాండూక్య ఉపనిషత్ కారికలోనేమో 18 వరకు వచ్చాయి. మళ్ళీ ఒకసారి మూల మంత్రాలు వస్తాయి. మనం అదే క్రమంలో వెళ్తున్నాం. సో గౌడపాద ఆచార్యుల వారి దృష్టిలో ద్వైతం అనేది మనోమాత్రం. అది తర్వాతి పాదాల్లో బాగా స్పష్టంగా వస్తుంది. ఏంటంటే మనస్సు కల్పించింది అని. అది కాస్మిక్ మైండ్ అని కూడా ఏదో ఆధునికులు వివరిస్తారు. ఒక మనస్సు అనేది ఒక ఆలోచన, అది ద్వైతానికి అంతటికీ కారణం. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మనము అంటే మనం మనుషులము, జీవులము అనే ఉద్దేశంతో మనము కల్పిస్తున్నామా అని అనుకుంటారు. కానీ వేదాంతం చూపిస్తుంది ఏంటంటే మనము జీవుడు అని భావిస్తున్నది ఈ మొత్తం విశ్వంలో ఒక భాగం. కాబట్టి ఇది సమష్టిగా గ్రహిస్తే మనస్సు అనే దాన్ని మనం వ్యష్టిగా గ్రహిస్తున్నాం ఒక్కొక్కళ్ళం. మీరు మీ ఆలోచనలు, నేను నా ఆలోచనలు అనే ఈ ప్రకారంగా. కానీ సమష్టిగా గమనిస్తే ఈ సమష్టి చైతన్యం, సమష్టి మనస్సు అనే దృష్టితో సమష్టి మనస్సే ఈ మొత్తాన్ని సృష్టిస్తుంది అని మనవాళ్ళు చెప్పారు. అది మనకు చాందోగ్యంలో, తైత్తిరీయంలో కనిపిస్తుంది. సోకామయత, తదైక్షత ఇలాంటి వాక్యాలు ఒక పరమతత్వం తానుగా సంకల్పించి ఇదంతా సృష్టించినట్టుగా. సంకల్పించడం అనేది మనస్సు పని. కాబట్టి అది సమష్టి మనస్సు అన్నట్టుగా భావించి అసలు ఈ ద్వైతం అనేది పారమార్థికంగా లేదు, ఉన్నట్టుగా కనిపిస్తుంది అని అదే విషయాన్ని 17, 18లో చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయ. అసలు ఈ ప్రపంచం నివర్తించాలి, నివర్తిస్తేనే మనకు మోక్షం అన్నట్టుగా మామూలు సిద్ధాంతాలు. మోక్షం అంటే ఏంటి అంటే ప్రపంచ నివృత్తి. అసలు ప్రపంచం అనేది నివర్తిస్తుందా, లేదా ప్రపంచం అనే భావన నివర్తిస్తుందా అనే దాంట్లో మనం మొత్తం శాస్త్రాలన్నీ చూసిన ఒకటి స్పష్టం ఏంటంటే ప్రపంచం అనే మన భావన ఈ జగత్తు, ఈ లోకం, ఈ సంబంధాలు అని మన మనస్సు కల్పిస్తుంది అంటారు. సో మనస్సు నివర్తిస్తే ఇదంతా నివర్తించినట్టే అని. కాబట్టి యోగ వాసిష్టంలో కూడా చిత్తనాశం దాన్ని ముఖ్యంగా గమనించి, చిత్తనాశనం అనేది మన వాసనల నాశనం పైన ఆధారపడి ఉంటుంది. ఈ వాసనలు అనేవి చిత్తాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. సో ఎంతకాలం వాసన అంటే ఇదొక లోకం ఉంది, దీనికి నేను చెందినవాడిని, ఇది పారమార్థికం అనే భావన ఉంటుందో అంతవరకు మోక్షం సంపూర్ణంగా కాదని ఈ రకంగా ఈ గౌడపాదాచార్యుల వారి సిద్ధాంతం. కానీ మిగతా వేదాంత సంప్రదాయాల్లో ప్రపంచం అనేది ఒకటి ఉంది, అది సత్యమే. కాబట్టి అద్వైతంతో వాళ్ళకి విభేదం స్పష్టం. అది ద్వైతం, విశిష్టాద్వైతం, శుద్ధాద్వైతం, అచింత్య భేదాభేదం. మీరు ఏ వేదాంత సంప్రదాయాన్ని గమనించినా అందరి దృష్టిలో ఈ ప్రపంచం అనేది ఉంది, ఇది సత్యము అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. కానీ మన శంకరాచార్యుల వారి అద్వైత వేదాంతంలో మాత్రం ఇది ఉన్నదిగా అనిపిస్తుంది కానీ లేదు. కాబట్టి ఇది మనకు తర్వాతి వైతథ్య ప్రకరణంలో వితథ అనే శబ్దంతో గౌడపాదాచార్యుల వారు సూచించింది తర్వాత మిథ్య అనే శబ్దంతో సూచించబడింది. వితథం తథా అంటే అదే విధంగా మనం సంస్కృతంలో వాడుతుంటాం, తథా అస్తి తథాస్తు అని.
తథా అంటే అదే విధంగా. వితథా అంటే విరుద్ధంగా. విరుద్ధంగా ఒక పదార్థం ఉండడం అంటే ఈ ప్రపంచం అంతా అసలు ఉండాల్సింది ఒకటి, ఉన్నట్టుగా కనిపిస్తుంది ఒకటి. అలా ఉన్నట్టుగా కనిపించడం, వేరొక విధంగా కనిపించడం అనే దాన్ని వితథం, వైతథ్యం అంటాం. ఆ పదాన్ని గౌడపాదాచార్యులు వారు వాడారు. తాను నమ్మిన దాన్ని చూపించే ప్రయత్నం చేశారు. కానీ శంకరాచార్యులు వారు తర్వాతి కాలంలో చాలా వరకు మిథ్యా అనే శబ్దాన్ని వాడి ఇది నిజంగా ఉన్నట్టుగా కాదు, ఉన్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పారు. ఈ విధంగా ప్రపంచో యది విద్యేత అని చెప్పి, మరి దీనికి ఇది కనిపిస్తుంది కదా, దీనికి కారణం ఏంటి అంటే మాయా మాత్రం ఇదం ద్వైతం. ద్వైతమంతా మాయ. ఈ మాయ అనే దాని స్వరూప విషయంలో కూడా మతభేదాలు ఉన్నాయి. మాయ అనేది శక్తి అని చెప్పి, శక్తి శక్తిమతో అభేదాత్ అని కూడా శాంకర భాష్యం వివరిస్తూ, ఈ శక్తిని కలిగింది బ్రహ్మ అని. మాయ ఏం చేస్తుంది అంటే కాస్మిక్ ఎనర్జీ అని, కాస్మిక్ ఫోర్స్ అని, అది ఈ మొత్తాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే దీనికి ప్రధానంగా రెండు కార్యాలు. ఒకటి ఉన్నదాన్ని కప్పిపెట్టడం, లేని దాన్ని చూపించడం. ఉన్నదాన్ని కప్పిపెట్టడం అనేది తిరోధానం, దీన్ని అజ్ఞానం అంటాం. లేని దాన్ని చూపించడం, ఇది విక్షేపం అంటాం. సో అజ్ఞానం అంటే ఆవరణం, ప్రొజెక్షన్ అంటే విక్షేపం. ఈ రెండూ కలిపి ఆవరణ విక్షేప శక్తి ద్వయం అని మాయకున్న పనుల పేర్లు అన్నమాట. సో మనం మన నిత్య జీవితంలో కూడా గమనిస్తే అప్పుడప్పుడు మనకు భ్రమ కలుగుతుంది. ఇక్కడ రెండు దశలు. పదార్థం తెలియకపోవడం అంటే అది ఒక వస్తువు ఉంది అని తెలియకపోవడం. తెలియకపోతే అది కేవలం అజ్ఞానం. కానీ ఒక పదార్థం తెలియనందువల్ల వేరొకటి అని భావించడం, అదే నిజం అనుకోవడం, ఇది భ్రమ. సో అజ్ఞానానికి భ్రమకి ఈ తేడా ఉంది. మనకు కూడా ఒకటి ఉంది అని తెలియకపోతే సమస్య లేదు. కానీ దాని స్థానంలో వేరొకటి ఉంది అని అనిపిస్తే సమస్య. ఆ రకంగా అనిపించడమే భ్రమ. దీన్ని శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం మొదట్లో అధ్యాస భాష్యం అని కొంచెం ఇంట్రొడక్టరీగా చెప్తూ అధ్యాసం అని పేరు పెట్టారు. అధ్యస్యతి, అధ్యాస అంటే ఒకటి ఒక దాని స్థానంలో ఉన్నట్టుగా అనిపించడం. దీనికి ఉదాహరణ మనకు తెలుసు. తాడు అనేది ఉంటే ఆ తాడు అనేది తెలియకపోవడం అజ్ఞానం. కానీ పాము అని అనిపించడం భ్రమ. కాబట్టి భ్రమకి మూలం అజ్ఞానమే. కానీ అజ్ఞానం ఉన్న ప్రతి చోట భ్రమ ఉండదు. భ్రమ ఉన్న ప్రతి చోట మాత్రం అజ్ఞానం ఉంటుంది. ఇది దాని స్వరూపం అని. ఈ రెండు దాని పనులు, అది మాయా అని ఒక పేరు. మరి మాయ అనేది అవైదికమా, వేదాల్లో లేదా, ఉపనిషత్తుల్లో చెప్పలేదా అంటే మాయా మాత్రం ఇదం సర్వం అన్న ఇక్కడ దానికి మూలం మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు మాయను గురించి చెప్పినప్పుడు అది మాయ అంటే ఇంకొకటి కాదు ప్రకృతి అని. ఇది బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరాచార్యుల వారు మాయ అనే మాట వచ్చినప్పుడు ఇది ప్రకృతే, ఇది త్రిగుణాత్మకము అన్నారు. కాబట్టి ప్రకృతి అన్నా, గుణత్రయం అన్నా, మాయ అన్నా ఒకటే అర్థం. కాబట్టి మనం మాయ అని అనుకుంటే
అది ఏదో కొత్తది కల్పించాడు శంకరాచార్యుల వారు అనుకోకుండా ఈ ప్రకృతికే వాళ్ళు పెట్టిన పేరు. మరి ప్రకృతి అనే పేరు ఉంటే దాని మాయా అని ఎందుకు అనాలి? అంటే మన ఇళ్లలో పిల్లవాడు వాడు పిల్లవాడే, కానీ కొందరు ఏమంటారంటే వీడు ఆ, నిప్పండి అంటారు. అంటే ఆ టైంలో ఆ గుణాన్ని బట్టి ఆ పేరు పెట్టారు. అట్లాగే బ్రహ్మ అనేది ఒకటే పారమార్థిక సత్యమైతే మరి దాన్ని విష్ణువు, నారాయణుడు, రుద్రుడు, శివుడు, ఏదో బ్రహ్మ అంటే బ్రహ్మ చతుర్ముఖం, ఇన్ని పేర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే అది భాగవతం మొదట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటే శక్తి, కానీ దాని పనిని బట్టి దాని పేరు. సృష్టించే దశలో సృష్టి జరుగుతున్నప్పుడు దాన్ని బ్రహ్మ అన్నారు. అట్లా స్థితి అనేది కలుగుతున్నప్పుడు విష్ణువు అన్నారు. అదే మళ్ళీ సంహారం కలుగుతున్న దశలో రుద్రుడు, శివుడు అని చెప్పారు. వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. వాళ్ళు పాతకాలంలో చాలా జాగ్రత్తగా వీటన్నిటిని అన్వయించుకున్నారు. తర్వాత పాపం ఏదో కొద్ది జ్ఞానం వల్ల ఈ అన్వయం కుదరకపోవడం, దానివల్ల ఈ హెచ్చు తగ్గులు దేవుళ్ళు అనుకోవడం, ఎంతో మంది ఉన్నారనుకోవడం అట్లా జరిగింది. అది వేదాంతం అంటే అద్వైతంలో కూడా జరిగింది. అంటే దేవతలు అని ఆ దేవతల్లో తారతమ్యాలు చెప్పడం అది పురాణాల్లో ఉంది. దాని ఆధారంగా మన వేదాంతంలో కూడా వచ్చింది. అట్లా విష్ణువు అనే శబ్దాన్ని గమనిస్తే వ్యాపించున్నది అని అర్థం. కాబట్టి ఈ మొత్తం వ్యాపించి ఉన్నదేదో, వ్యాపించడం అంటే అణువు నుంచి మహత్తు వరకు అన్నిటినీ వ్యాపించిందని, అంతర్యామి, విశ్వోత్తీర్ణం, విశ్వమయం అంటాం. అలాంటి ఒక తత్వాన్ని విష్ణువు అన్నారు. అది నారాయణ అని కూడా అన్నారు. నారం అంటే నరుల సమూహం, అంటే జీవులందరూ, వాటన్నిటికీ అయనం అంటే వాటన్నిటికీ పరమ ఆశ్రయ స్థానం, దాన్ని నారాయణ అన్నారు. ఈ విధంగా మనకి పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ ఆయా గుణాన్ని బట్టి ఆయా స్వభావాన్ని బట్టి వచ్చినవి. అట్లా మనకు మూడు గుణాలు ఉన్న ప్రకృతిని ఆ మూడు గుణాల స్థితిలో ఒకప్పుడు ప్రకృతి అన్నారు, ఒకప్పుడు ప్రధానం అన్నారు, ఒకప్పుడు మాయ అన్నారు. కాబట్టి అదే అనేది మన అద్వైత వేదాంతంలో స్పష్టం. ఈ రకంగా ఈ జ్ఞానం అనేది కలిగితే ఈ అజ్ఞానం తొలగిపోతుంది. తొలగిపోవడమే మోక్షం. అజ్ఞాన నివృత్తిశ్చ మోక్ష అని. మరి అక్కడ ఏం ఉండదా అని అంటే బ్రహ్మ ఉంది కదా. మరి బ్రహ్మ ఉంటే బ్రహ్మ ఆనంద స్వభావం కాబట్టి ఆనందం కూడా ఉండాలి కదా. అంటే ఆనందం అనేది ఉంటుంది అని అద్వైతులు స్పష్టం చేశారు. అది వేదాంత సంప్రదాయాలు అన్నీ అంగీకరిస్తున్నవే అని చెప్పి ఇప్పుడు మాండూక్యోపనిషత్తు 8వ కారిక. సోయమాత్మా అధ్యక్షరం ఓంకారో అధిమాత్రం పాదా మాత్ర మాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇది అని ఈ ఆత్మతత్వాన్ని గురించి చెప్తూ, ఆత్మతత్వం అనగానే ఎవరికి వాళ్ళు నేను ఒక ఆత్మ, ఆ పక్కవాడు ఒక ఆత్మ, ఆ పైవాడు ఒక ఆత్మ అని అసంఖ్యాకంగా ఆత్మలు ఉన్నాయి అని పాపం భావిస్తున్నారు. శంకరాచార్యుల వారి సంప్రదాయంలో అసలు ఆత్మ అనేది ఒకటే, జీవుడు మాత్రం అనేకమని. కాబట్టి అనేక జీవవాదం అనేది ఉంది, ఆత్మ మాత్రం ఒకటి అని. అదేంటి అంటే ఆత్మ అనేది చైతన్య మాత్రం. ఇది శివసూత్రాల్లో వసుగుప్తుడి శివసూత్రాల్లో క్రీస్తుకు క్రీస్తు శకం 8-9 శతకాల్లో వచ్చిన గ్రంథంలో మొదటి సూత్రం చైతన్యం ఆత్మ అని. చైతన్యమే చైతన్యమే అన్నప్పుడు మరి దానికి ఆత్మ అని ఎందుకు పేరు పెట్టారు అంటే కఠోపనిషద్ భాష్యంలో శంకరాచార్యుల వారు ఉదాహరిస్తారు లింగ పురాణ శ్లోకం. ఆత్మ అంటే
యదాదత్తే యచ్చ ఆప్నోతి విషయానిహ అని. అంటే ఈ ఆత్మ అనేది ఈ అన్ అంత జగత్తులోని పదార్థాలన్నిటిలో వ్యాపించడం, వాటిని గ్రహించడం, వాటిని అనుభవించడం, ఆ ఉద్దేశంలో ఆ శక్తిని ఆత్మ అన్నారు అని పురాణ శ్లోకం ఉంది. అయితే ఆత్మ అనేది ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అనే పరిమితులను పొందినప్పుడు దాన్ని జీవుడు అన్నారు. కాబట్టి జీవుడు అనడము ఉపాధులతో కూడినప్పుడు అని. ఉపాధులు లేని దశలో కేవలం ఆత్మనండి. ఈ ఉపాధులన్నీ ఉన్నప్పుడు ఈ శరీరం మొదట అన్ని వచ్చినప్పుడు అప్పుడు దాన్ని జీవుడు అనండి అని. సో ఈ రకంగా తేడా మనం శబ్దాలు వాటికి వెనక ఉన్న అర్థాన్ని తేడాలతో సహా గమనించగలిగితే మనం ఆ విషయాన్ని పట్టుకోవచ్చు. ఆ రకంగా సోయం ఆత్మ సహా అయం అని ఎందుకు నిర్దేశించారు ఇక్కడ అంటే, ఈ ప్రసంగం మీకు తెలుసు జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఆ తర్వాతి తురియావస్థలో ఉన్నదేంటి అని వివేచిస్తూ చాలా సూక్ష్మంగా జాగ్రత్తలో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారాలు వీటితో ఒక ప్రపంచాన్ని అనుభవిస్తూ ఒక ద్వైతంలో ఉంటూ స్వప్నావస్థల్లో కూడా తనకంటూ ఒక ద్వైత ప్రపంచాన్ని కల్పించుకొని మనస్సు, బుద్ధి, అహంకారాలు, ప్రాణాలు ఇవి ఉన్నప్పుడు ఇంద్రియాల ప్రవృత్తి లేనప్పుడు ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉన్న ఆ తత్వము అది ఆత్మ. అది ఈ ద్వైతం నుంచి నివర్తించేది సుషుప్తిలో. సుషుప్తిలో అజ్ఞానం అనేది ఉంది, కానీ ద్వైత ప్రపంచం లేదు. లేదు అంటే ఏంటి అంటే తనకి లేదు, ఎందుకు తాను సుషుప్తి అవస్థలోకి వెళ్ళాడు. మళ్ళీ ఏ క్షణంలో మనస్సు అనేది ఏర్పడిందో ఆ క్షణంలో మళ్ళీ ద్వైతం అనేది తనకు ఈ ప్రపంచం ఉంది, తాను తన పరివారం తన బాధ్యతలు ఇవన్నీ కూడా ఉన్నట్టుగా తెలుసుకుంటున్నాడు అని. ఈ మూడింటికి అవతల ఒక తురీయ అవస్థ నాలుగవది ఉంది. ఆ తురీయ అవస్థలో ఆత్మ తన స్వరూపంలో ఉంటుంది. అది చైతన్య మాత్రం, అదే అన్నిటికీ మూలం, అది జ్ఞాన స్వరూపం, సర్వజ్ఞం అని ఆ స్థితిని ఉద్దేశించి ఆత్మ అని చెప్పి, ఆ స్థితిలో మాత్రం ఆత్మ అద్వైతం. ఇది ఈ కేవలాద్వైత శంకరాచార్య సంప్రదాయంలోని సిద్ధాంతం. ఇదే పట్టుకున్నారనమాట. అంటే ఈ తురీయావస్థలో ఉన్న ఆత్మ ఇది తాను ఒకటే ఉంటుంది, అక్కడ ఏ ద్వైతం లేదు కాబట్టి అద్వైతం అని ఓ పేరు పెట్టారు. ద్వైతం అంటే ప్రపంచం, ఆ ద్వైతం అనే ప్రపంచం ఆ తురీయావస్థలో లేదు కాబట్టి అది దాన్ని అద్వైతం అని అందాము అని ఈ రకంగా దాన్ని నిర్దేశించారు. కాబట్టి ఆ ఆత్మని గురించి చెప్పే క్రమంలో ఇప్పుడు సోయం ఆత్మ అంటే ఇంతవరకు చెప్పిన ఆత్మ అధ్యక్షరం అని, అంటే అక్షర రూపంలో కూడా ఉంటుంది. అది ఓంకార, ఓంకారం అనే అక్షర రూపంలో ఉంటుంది అని. దాన్ని అక్షర దృష్టితో కూడా చూస్తే అది ఓంకారం, మాత్రా దృష్టితో కూడా చూడొచ్చు. అంటే ఓం అనేది అక్షరం, కానీ మాత్రా దృష్టితో చూస్తే ఎలా అంటే అది మాత్రం పాదాహ, అంటే ఓంకారంలోని మాత్రలు ఆ దృష్టితో మీరు ఆ, ఆత్మని చూడండి. ఓంకారంలో మాత్రలేవి అకార ఉకారం మకారాలు, అవే జీవుడికి పాదాలు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే మూడు దశలు, వాటిని పాదాలు అన్నారు. అట్లా పాదాహ మాత్రాహ మాత్రాశ్చ పదాహ. మరి మాత్రలు ఏవి అకార ఉకార మకార ఇది అని చెప్పి వీటిని మరొకసారి క్లియర్ చేసుకోవడానికి జాగరిత స్థాన వైశ్వానర అకార ప్రథమ మాత్ర. సో నెంబర్ 1 పైన రాయాలంటే ఒకటి ఓంకారంలోని ఆకారము, అది మొదటి మాత్ర. దాని స్థానంలో ఆత్మను గురించి చెప్పాలంటే జాగరిత అంటే జాగ్రత్త అవస్థలో ఉన్న ఆత్మ. దానికి ఒక సంజ్ఞ అంటే పారిభాషిక రూపం ఏంటి అంటే వైశ్వానరహ. ఎందుకన్నారు వైశ్వానరుడని జాగ్రత్త అవస్థలో అంటే రెండు ఉన్నాయి దాంట్లో, విశ్వ నర. విశ్వ నర అంటే ఆ దశలో తాను జీవుడిగా
విశ్వం అనే దాంతో సంబంధం కలిగి ఉన్నాడు. కాబట్టి వైశ్వానరహ అని పేరు పెట్టారనమాట. ఇది మనకు చాలా చోట్ల కనిపిస్తుంది. ఎక్కడెక్కడైతే వేదాంత సందర్భంగా వివరిస్తుంటారో అక్కడ అన్ని చోట్ల వైశ్వానరహ లేదా విశ్వ అని. సో విశ్వ నరుడు అనే ఉద్దేశంలో వైశ్వానర అని వచ్చి ఈ విశ్వంగా కనిపిస్తున్న ఆ చైతన్యం ప్రకటమవుతుంది అని. రెండవది ఏంటి? కానీ ఇక్కడ అకారము అని ఓంకారంలోని మొదటి మాత్ర, మరి ఇక్కడ ఆత్మ అన్నాం కదా, దాని మొదటి పాదం జాగ్రత్త స్థానం కదా అంటే అవును. దీంట్లో ఈ రెండింటిని జోడిస్తూ అకారంతో సంబంధాన్ని ఎలా చెప్తున్నారంటే ఆప్తేహే ఆదిమత్వాద్వా ఆప్నోతి హవై సర్వాన్ కామాన్ ఆదిశ్చ భవతి య ఏవం వేద అని. అంటే ఈ అకారము మొదటి మాత్ర దేని నుంచి ఏర్పడింది అనంటే ఇక్కడ ఎన్నో రకాల వ్యుత్పత్తులు చూపిస్తున్నారు. ఒకటి ఆదిమత్వ ఆప్తేహే ఒకటి అంటే పొందడము, వ్యాప్తి అనే ఉద్దేశంలో కూడా వ్యాపించడము ఒకటి. ఆదిమత్వాత్ అన్నిటికంటే ముందు ఉన్నది అని. అకారో వై సర్వా వాక్ అని ఐతరేయ ఉపనిషత్తు కూడా చెప్తుంది. కాబట్టి ఆ రకంగా మిగతా అన్ని వర్ణాలను అంత వాంగ్మయాన్ని అంతా వ్యాపించిన మొదటి వర్ణం అ. అది ఓంకారం యొక్క మొదటి వర్ణం. అది మొత్తం సృష్టికి మొదటి వర్ణం. కాబట్టి ఆదిమత్వాత్ అని. ఆప్నోతి అనే అర్థంలో కూడా అ అనేది వస్తుంది. సర్వాన్ కామాన్ ఈ రకంగా ఎవరైతే తెలుసుకుంటారో ఏవం వేద అంటే ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఆప్నోతిహ వై సర్వాన్ అంటే అన్ని కామనలను పూర్తి చేసుకుంటారు. అంటే వాళ్ళ కామనా పూర్తి అవుతుంది. ఆదిశ్చ భవతి అన్నింటిలో సర్వప్రథములు అవుతారు, శ్రేష్ఠులు అవుతారు. ఏవం వేద ఈ రకంగా ఎవరైతే తెలుసుకుంటారో అని చెప్పి ఇప్పుడు రెండవ మాత్ర అది స్వప్నస్థాన. మనకు తెలుసు ఇది రెండవ స్థానం. దీని అంటే ఈ స్థితిలో ఉన్న ఆత్మకి పేరు తైజసహ. ఎందుకు అంటే స్వప్నావస్థలో మన బ్రెయిన్ పనిచేస్తుంది, న్యూరాన్ ఆ సప్లై ఉంటుంది, ఎలక్ట్రిక్ చార్జ్ చాలా మైల్డ్ గా నడుస్తూనే ఉంటుంది. అది జాగ్రత్త స్వప్న సుషుప్తి అన్నింటిలో అదే ఉంది. అది ఉన్నంత కాలమే జీవదశ. అయితే స్వప్నావస్థలో మనం ఈ ప్రపంచాన్ని ఎక్కడ చూస్తున్నాం అంటే మన మెదడులోనే. అంటే మనం ఆధునికంగా సెరెబ్రల్ కార్టెక్స్ అంటాం. అక్కడ కాగ్నిటివ్ స్థలంలో ఇదంతా నడుస్తుంది. చాలా ఆశ్చర్యం. ఏది బయటికి కనపడదు, ఏది పట్టుకోవడానికి దొరకదు, కానీ అంత సంస్కార రూపంలో మైక్రో చిప్ గా మన మస్తిష్కంలో నడుస్తుంటుంది. దాన్ని తైజసహ అని చెప్పి ఉకారహ. ఇప్పుడు ఓంకారంతో పోల్చి చూడాలి కదా. ఓంకారంలోని రెండవ మాత్ర ద్వితీయ మాత్ర. ఇది రెండు పోల్చి చెప్పి ఊ అని ఎందుకు అన్నారు అంటే ఊ అనే దాని చేత ఉత్కర్షాత్ ఉభయత్వాద్ వా ఉత్కర్షతి హవై జ్ఞాన సంతతిం సమానశ్చ భవతి అని. ఈ ఊ అనేది అకారానికి మకారానికి మధ్య ఉంది. ఇది ఊ అంటే ఉత్కృష్టము, ఉత్కర్ష అని. ఉభయత్వాత్ అని కూడా అన్నారు. అంటే ఉభయత్వం అనేంటి ఏంటి అంటే రెండింటికి కలిగి ఉండడం లేదా రెండవదిగా ఉండడం, మధ్యవర్తి కదా. అందుకోసమనే అది ఉభయం అని. ఉత్కర్షతి లేదా ఇది చాలా ఉత్కృష్టంగా దేన్ని ఏం చేస్తుంది అంటే ఉత్కృష్ట స్థితిని పొందింపజేస్తుంది అంటే దేన్ని అంటే జ్ఞాన సంతతి. సో ఉ అనే మాత్ర జ్ఞాన ప్రవాహాన్ని పెంపొందింపజేస్తుంది. ఈ రకంగా భావన ఉపాసన మనం చేసుకోవచ్చు అని. ఇది ఉపాసనం. సమానశ్చ భవతి అంటే ఇది సమానంగా అవుతుంది అన్నారు. సమానము అనంటే ఈ రెండు అకార మకార మధ్యలో ఉంటుంది.
ఇది అందరికీ సమానం అని కూడా చెప్పారు. అని నాస్య అబ్రహ్మవిత్ కులే భవతి య ఏవం వేద. అంటే ఈ రెండవదైన ఉకారాన్ని ఈ స్వరూపంగా ఆత్మ యొక్క స్వప్న స్థానంగా భావించి ఉపాసన చేసి, అంటే తెలుసుకొని ఉపాసన చేసిన వాళ్ళ కులంలో అస్య కులే ఏమవుతుంది? అబ్రహ్మవిత్ న భవతి. అంటే బ్రహ్మజ్ఞానం లేని వాళ్ళు ఎప్పుడు పుట్టరు, అలాంటి గొప్ప వంశం అవుతుంది అని. బ్రహ్మజ్ఞానం లేకుండా ఎవరు పుట్టరు, అలాంటి ఉత్కృష్టమైన వంశం అవుతుంది వారిది అని వంశ వృద్ధిని సూచించి, ఇది ఉ ఏ రకంగా అనంటే మనకు చెప్పారు, ఉత్కర్ష వల్ల, ఉత్కృష్టమైనందువల్ల, ఉభయత్వం కలిగి ఉన్నందువల్ల, జ్ఞాన సంతతిని పెంపొందింప చేయడం వల్ల. సో ఈ రకంగా కూడా దాని స్వరూపం చెప్పడం, దాన్ని అలా తెలుసుకుంటే కలిగే ప్రయోజనాన్ని చెప్పడం, అది ఈ పదవ మంత్రం ఉద్దేశం. ఇక మిగిలింది మూడవది, అది సుషుప్తి స్థానం. సుషుప్తి అంటే సుసుప్తి, గాఢ నిద్ర. ఈ గాఢ నిద్రలో ఆత్మ ప్రాజ్ఞుడు అనబడుతుంది. ప్రాజ్ఞుడు అంటే మనం ఇంతకు ముందు కూడా చూసుకున్నాం, ప్రాజ్ఞ అనే దానికి రెండు అర్థాలు. ఇది ఓంకారం యొక్క మకారం లాంటిది, మాత్ర, మూడవ మాత్ర. ఈ మూడవ మాత్ర మ ఎందుకు అంటే మితేహే అపీతేర్వా మినోతి హవా ఇదగుం సర్వం అపీతిశ్చ భవతి య ఏవం వేద అన్నారు. ఒకటి, ఈ మ అనే అక్షరం ఈ సంపూర్ణ జగత్తుని కొలుస్తుంది. అంటే మా మానే అనే ధాతువు వల్ల ఏర్పడింది కాబట్టి ఇది జగత్తుని కొలుస్తుంది. కొలవడం అంటే ఏంటి అంటే ఇది ఘటము, ఇది పటము, ఇది వృక్షము, ఇది శరీరము, ఇది పుస్తకము అని ఈ రకంగా దేశకాల వస్తు పరిచ్ఛేదాలను కలిగించడమే కొలవడం. పరిచ్ఛేదం అని అంటాం మనం. ఎక్కడ పరిచ్ఛేదం ఉంటుందో అక్కడ అంతం ఉంటుంది. కాబట్టి అనంతః అనంటే దేశకాల వస్తు పరిచ్ఛేదాలు లేని ఒక తత్వము, అది అనంతము అని చెప్పబడింది అనమాట. దాన్నే నిత్యము అని కూడా వేదాంతంలో అంటారు. కాబట్టి నిత్యం అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే అద్వైత వేదాంతులు ఏమంటారంటే అనిత్యము అనేది లేకపోవడం. అనిత్యం ఎప్పుడు వస్తుంది అంటే దేశంలో గాని, కాలంలో గాని, వస్తువుగా గాని పరిమితులు కలిగి ఉన్నప్పుడు వస్తుంది. ఆ అంతము అనేది లేకపోవడమే అనంతము, నిత్యము అని ఈ రకంగా మన వాళ్ళు నిర్దేశిస్తున్నారు. అలా మకారము మానము అంటే కొలవడము అనే అర్థంలో లేదు, అపీతేహే అపీతేర్వా అని. అంటే రెండవది అపీతి, చాందోగ్య ఉపనిషత్తులో కూడా వస్తుంది. అది ఎక్కడెక్కడ వచ్చినా సరే అపీతిర్వై లయః అనే దానికి అర్థం. అపీతి అంటే అక్కడ మీకు చాందోగ్యోపనిషత్తులు వచ్చిన దగ్గర స్వమపీతి స్వపితి త్యాచక్షతే అని స్వపితి అనే అర్థం అనే శబ్ద రూపం దీని నుంచే వస్తుందని కూడా చెప్తారు. కాబట్టి అపీతి అంటే సుషుప్తి అని, లయము అని అర్థాలు. కాబట్టి ఈ సుషుప్తి దశలో దాన్ని మా ఎందుకన్నారు అంటే ఈ అర్థాల్లో చెప్పి మినోతి హవా ఇదం సర్వం అపీతిశ్చ భవతి అంటే దీన్నంతా కూడా ఆ ఆ, అంటే ఈ ప్రపంచాన్ని లేదా జగత్తుని దీన్నంతా కూడా కొలుస్తాడు, అంటే పరిమితుల్లో తీసుకుంటాడు, దీన్ని ఆ తక్కువగా తెలుసుకుంటాడు అనే అర్థంలో. అపీతిశ్చ అనంటే మనం లయస్థానం అనుకున్నాం కదా. లయస్థానం ఎలా అనంటే ఆ ఒక బీజంలో తర్వాతి చెట్టు ఇవన్నీ రావడానికి ఒక మూల తత్వం ఉంది, అది దాని లయస్థానం. అక్కడి నుంచి అది మళ్ళీ ప్రకటితమవుతుంది. ఆ విధంగా జీవుడు అనే ఒక తత్వం
ఈ సుషుప్తి అనే దాంట్లో లయించి ఆ తర్వాత మళ్ళీ ప్రకటమవుతుంది. కాబట్టి ఇది లయస్థానం. కాబట్టి అపీతిశ్చ భవతి అని. అంతేకాదు, ఇది తర్వాత అంటే ఆ, అంటే తన రూపంలో ఆ ఆ అవస్థలో జీవుడికి ద్వైతం లేకపోయినా బయటికి వచ్చి మళ్ళీ స్వప్న జాగ్రత్త అవస్థల్లోకి వచ్చినప్పుడు మళ్ళీ ప్రపంచం అంటూ ఒకదాన్ని కొలిచే, అంటే పరిమితుల్ని కల్పించే అవకాశం ఉన్నందువల్ల మినోతి హవా ఇదం సర్వం అని. అంటే దీన్ని ఇది ఇది అని తెలుసుకోవడం అనేది అక్కడి నుంచే మొదలవుతుంది అని. ఈ జగత్తుని ఉన్నట్టుగా భావించడం, జగత్తు అనే దాన్ని కల్పించడం, ఇదంతా అక్కడే ఉంది అని. కాబట్టి కారణాత్మన అవస్థితి సుషుప్తి అని శంకరాచార్యుల వారి వాక్యం పంచీకరణం అనే గ్రంథంలో కలుస్తుంది, కనపడుతుంది. అంటే దాని అర్థం అక్కడ అజ్ఞానం అనేది బీజ దశలో ఉంటుంది, దాని నుంచే ప్రపంచం అంతా ఏర్పడుతుందని. ఇది మాండూక్యోపనిషత్తు శ్లోకం. ఇట్లా 2 శ్లోకాలు అయిన తర్వాత ఇప్పుడు మనకు మళ్ళీ గౌడపాద కారిక. విశ్వస్య అత్వ వివక్షాయాం ఆది సామాన్యముత్కటం మాత్రా సంప్రతిపత్తౌ స్యాత్ ఆప్తి సామాన్యమేవ చ అని శ్లోకం, అంటే కారిక. ఇదేం తెలియజేస్తుందంటే, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఒక్కొక్కటిగా మనం అకార ఉకార మకారాలు అనే మూడింటిని తీసుకొని కదా చూసింది, పోల్చి చూసాం. ఆత్మ యొక్క 3 పాదాలు లేదా అవస్థలు, అట్లాగే ఓంకారం యొక్క 3 మాత్రలు, రెండింటిని పోల్చి చూసాం. ఇప్పుడు మళ్ళీ ఈ విషయాన్ని ఇంకో కొంచెం స్పష్టం చేస్తూ చెప్తున్నారు. విశ్వస్య అంటే జాగ్రత్త అవస్థలో విశ్వము, అత్వ అంటే ఓంకారం యొక్క అకార, వివక్షాయాం అంటే మీరు జీవుడి మొదటి దశను, ఓంకారం యొక్క మొదటి మాత్రను కలిపి చెప్పే దశలో, వివక్ష అంటే చెప్పే కోరిక, వివక్ష అంటాం. తెలుగులో మాత్రం దానికి చాలా భిన్నమైన అర్థం. వివక్ష చూపించకండి అంటే భేదం అంటాం. కానీ ఇక్కడ వివక్ష అంటే చెప్పే కోరిక, చెప్పాలనే కోరిక. విశ్వస్య అత్వ వివక్షాయాం ఆది సామాన్యం ఉత్కటం అని. అంటే ఎప్పుడైతే మనం అ అని చెప్పాలనుకుంటున్నామో అది జీవుడి యొక్క విశ్వ అనే స్థితి కదా. అప్పుడు సామాన్యం అంటే సమానంగా ఉండడం, అది ఉత్కటం. చాలా ఉత్కటం అంటే ఎక్కువ అనే అర్థం. ఉత్కటం అంటే మరొకటి ఆ ఆ, ఉత్కటం అంటే మరొక అర్థాన్ని స్పష్టమని కూడా చెప్పొచ్చు. ఉత్కటం ఎక్కువ అని, స్పష్టమని 2 అర్థాలు చెప్పొచ్చు. ఇక్కడ అకారంతో సామాన్యం అంటే సమత్వం ఉంది, 2 సమానమే అని. ఎందుకు అంటే విశ్వం అనే దశలో ఈ ఆత్మ మొత్తం ప్రపంచాన్నంతా ఆయా పదార్థాల రూపంలో వ్యాపించింది, ఘటము పటము ఇది అది. అక్కడ అకారం కూడా మొత్తం వాంగ్మయాన్ని వ్యాపించింది అని. మాత్ర సంప్రతిపత్తౌ అంటే మాత్ర యొక్క సంప్రతిపత్తి అంటే జ్ఞానం, అది కలిగినప్పుడు మాత్ర సంప్రతిపత్తౌ ఏమవుతుంది? ఆప్తి సామాన్యం ఏవచ అంటే రెండింటిలో వ్యాపించడం అనేది సమానంగా కలుగుతుంది అని. అంటే విశ్వము ఈ అకారము 2 సమానము అని తెలిసిన తర్వాత 2 కూడా సమానంగా వ్యాపించినవే, వ్యాపించే స్వభావం కలిగినవే అని తెలుసుకోవచ్చు. ఇది మొదటిది. రెండవ మాత్ర ఉ, అది తైజసము అన్నాం. ఈ తైజసమే ఉకారము అని తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఉత్కర్షో దృశ్యతే స్ఫుటం. రెండింటిలో ఉత్కర్షని మనం చూడొచ్చు. అంటే స్వప్నావస్థలో ఉత్కర్ష, ఉకారం అనే మాత్రలో ఉత్కర్ష. మాత్రా సంప్రతిపత్తం స్యాత్ ఉభయత్వం తథావిధం. ఈ రెండవ దాంట్లో సమానతని తెలుసుకున్న వాడికి
ఇంతకు ముందు సామాన్యం తెలుసుకున్నారు, వ్యాప్తి ఉంది, ఇప్పుడు ఉభయత్వం ఉంది. ఈ రెండింటికి సమానం అన్నమాట. అంటే ఈ తెలుసుకున్న వాడికి కూడా ఉభయత్వం అనేది స్పష్టం. ఇది మూడో దాంట్లో మకార భావే ప్రాజ్ఞస్య ఏమవుతుంది, మానసామాన్యం ఉత్కటం. అంటే మకారంలో ఈ రెండింటి కొలవడము, పరిమితుల్ని కల్పించడం అనేది సమానం, స్పష్టం. ఇలా మాత్ర పాద సంప్రతిపత్తి కలిగినప్పుడు లయ సామాన్యం వేయవచ్చ. సో మకారంలో కూడా అకారాలు ఉకారాలు రెండు లయిస్తాయి, సుషుప్తిలో జాగ్రత్త స్వప్నాలు లయిస్తాయని రెండింటిలో లయస్థానాన్ని మనం సమానంగా తెలుసుకోవచ్చు అని ఈ మూడు దశలు, మూడు పాదాలు, మూడు మాత్రలు చెప్పి ఇప్పుడు మళ్ళీ మూడింటిని సమన్వయిస్తూ త్రిషు ధామసు యస్తుల్యం సామాన్యం వేత్తి నిశ్చిత అన్నారు. త్రిషు ధామసు అంటే మూడు స్థానాలలో, యహ తుల్యం ఎవరైతే తుల్యం అంటే సమానమైన దాన్ని, సామాన్యం వేత్తి అంటే రెండింటిలో కలిసి ఉన్నది, సమానంగా ఉన్నది ఏదో దాన్ని సరిగ్గా నిశ్చయంగా తెలుసుకుంటాడో, స పూజ్య వాడు పూజార్హుడు. ఎవరికి, సర్వభూతానాం అందరికీ. ఇంకా వంద్యశ్చ వారందరికీ నమస్కరించ యోగ్యుడు. మహాముని అలాంటి వాడే మహాముని. అంటే ఈ లోకంలో మహాముని ఎవరు అంటే గౌడపాదాచార్యులు అంటారు, ఈ ఓంకారం మూడు మాత్రలు, ఈ జీవుడి మూడు దశలు, వీటిని సమానంగా తుల్యంగా తెలుసుకున్న వాడే అని. వాడిని అందరూ వాడిని పూజించాలి, నమస్కరించాలి అని చెప్పి ఈ తర్వాతి శ్లోకం చూడండి. అకారో నయతే విశ్వం ఉకారశ్చాపి తైజసం అన్నారు. అంటే ఈ ఓంకారంలోని మూడు మాత్రలు మనకి ఏం చేస్తాయి ఉచ్చరిస్తే అనంటే, అకారో నయతే, అకారం మనల్ని తీసుకెళ్తుంది ఎక్కడికి, విశ్వం అంటే విశ్వము అనే అనుభవంలోకి తీసుకెళ్తుంది. ఆ రకంగా మనం ఉపాసించాలి. ఏంటంటే అకార ఉచ్చారణ చేస్తే విశ్వం, ఓహో ఇప్పుడు మనం ఇక ముందు ఈ ఉకారం అకారంలోకి విస్తరిస్తాం అన్నట్టుగా. అకారో నయతే విశ్వం, నయతి అనేది పాణినీయ సంప్రదాయంలో నయతే అనే ఆత్మనేపద రూపం ఉంది, కానీ దాని అర్థం తీసుకెళ్తుందని కాదు, అది ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, బోధిస్తుంది అనే అర్థంలో అన్నమాట. అంటే సన్మార్గం నయతే అని కాశికలో కూడా కొన్ని ఉదాహరణలు చెప్తారు. కాబట్టి నయతి అంటే ప్రాపయతి అనే అర్థం స్పష్టం, నయతే అంటే మాత్రం అర్థం మారిపోతుంది. కానీ ఇక్కడ శంకరాచార్యుల వారి భాష్యం కూడా ప్రాపయతి అనే చెప్తుంది. ఉకారశ్చాపి తైజసం, ఉకారం ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే తైజస అనే జీవుడి రెండవ దశకు తీసుకెళ్తుంది. మకారశ్చ మనకు తెలుసు ప్రాజ్ఞుడు అనేదాన్ని. ఈ మూడింటికి తీసుకెళ్లిన తర్వాత ఇవి గతులు గతులు అంటాం మనం. అంటే అకారం విశ్వం, ఉకారం తైజసం, మకారం ప్రాజ్ఞ అని ఒక్కొక్క దాన్ని తీసుకెళ్లడం, పొందింపజేయడం అనేది ఒకటి ఉంది. కానీ అమాత్రే అమాత్రే విద్యతే గతి అని చివరిది. అమాత్రే అంటే ఏ మాత్రలు లేని తురియం ఉంది కదా ఒకటి, అది ఓంకారం యొక్క నాలుగవ దశ, జీవుడి యొక్క నాలుగవ దశ. ఏ విధంగానైతే ఓంకారం ఉచ్చరించిన తర్వాత ఆ శాంత అవస్థలో ఏ ద్వైత ప్రపంచం లేకుండా, కల్పనలు లేకుండా తాను మాత్రమే ఉంటూ ఒక సాక్షిగా అంతా గమనిస్తున్నాడో ఆ స్థితి, అక్కడ ఇంకా వేరొక చోటికి తీసుకెళ్లే అవకాశం లేదు. కాబట్టి అమాత్రే గతి న విద్యతే, ఏ మళ్ళీ పొందింపజేయడం అనేది ఉండదు అని చెప్పి ఈ రకంగా అమాత్ర అనే దాన్ని సూచించి, ఎంత జాగ్రత్తగా ఇది థీసిస్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఉపనిషత్తుల్లో మిగతా శాస్త్రాల్లో ఒక థీసిస్ డెవలప్ ఎలా చేస్తారు ఒక క్రమంలో, అది మీరు చిన్న ప్రకరణ గ్రంథాల నుంచి పెద్ద గ్రంథాల వరకు కూడా చాలా సూక్ష్మంగా గమనించవచ్చు. ఇక్కడ కూడా ఈ ఓంకారం మూడు మాత్రలు, జీవుడి మూడు దశలు,
వీటిని నెమ్మదిగా తెలియజేస్తూ చేస్తూ ఈ మాత్ర అనేది ఏదీ లేని తురియావస్థని చెప్తూ దాన్ని అంటారు అమాత్రశ్చతుర్థోయం. దీని తర్వాతది మాత్రం అమాత్ర అని. అమాత్రశ్చతుర్థో అవ్యవహార్య అన్నారు. ఇది మూల మంత్రం. అంటే గౌడపాద కారిక కాకుండా ఇది ఉపనిషత్తు మంత్రం. అమాత్ర అంటే ఏ మాత్రలు లేని, దాటిపోయింది. అది చతుర్థ, దాన్ని తురీయం అంటాం. అవ్యవహార్య, దాని గురించి ఏ శబ్దాలు పనిచేయవు, చెప్పవు. అంటే శబ్దాలు చెప్పలేని స్థితి. అలాంటిది ఉంటుందా? ఉండదండి. అసలు అనుభవంలో లేనివని ఎలా చెప్తారు? అంటే వాళ్ళు చెప్పింది మన అనుభవంలోకి తెచ్చుకోవాలా, లేదా మన అనుభవమే ప్రమాణం అని ప్రతిదాన్ని మనం నిరాకరిస్తూ వెళ్ళాలా? ఇది ఒక పెద్ద విషయం. జీవితం అంతా దీనిలోనే వెళ్ళిపోతుంది. అంటే శాస్త్రాలు తెలియజేశాయి. తెలియజేసిన తర్వాత మనం సాధారణంగా ఏమనుకుంటామంటే, ఏమోనండి మాకు అనుభవంలోకి రాలేదు, మేము ఒప్పుకోం. అంటే అనుభవంలోకి రాలేదు నిజమే. కాబట్టి శాస్త్రం తప్పు చెప్పిందనా? లేదా శాస్త్రం చెప్పింది అని శ్రద్ధతో మనం అనుభవంలోకి తెచ్చుకోవాలా? అంటే అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎందుకు? అంటే మన మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి అవి సహజంగా అంత సామర్థ్యం లేనివి. ఏదో మనం కొన్ని గ్రంథాలు చదువుతాం. కొంతమంది గురువులు ఏవో తెలియజేస్తే తెలుసుకుంటాం. ఆ తెలుసుకునే శక్తి మనలో ఉంది కాబట్టి తొందరగా అర్థం అవుతే, ఆహా నాకు అర్థమైంది, నేను తొందరగా అర్థం చేసుకుంటా అండి, చాలా తెలివైన వాడిని అనుకుంటాం. కానీ నిజానికి మనకు అనుభవంలోకి ఇచ్చేది ఎంత? వేదమే తెలియజేస్తుంది. ఎంతో గొప్ప మేధావులకు కూడా అనుభవంలోకి వచ్చేది చాలా 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 తక్కువ. వాళ్ళకు తెలిసిన దానికంటే ఉన్నది ఎక్కువ అసలు. అంటే జ్ఞేయము అనేది ఎక్కువ. పాపం వీడి జ్ఞాన విషయమైంది చాలా తక్కువ. మరి ఎప్పుడు తాను మొత్తం తెలుసుకోగలడు అనంటే, తాను పరిమితులుగా ఒకటి 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 అంటూ తెలుసుకుంటూ పోతే దానికి అంతం లేదు. అంటే మహాభాష్యంలో, వ్యాకరణ శాస్త్రంలో పతంజలి మహర్షి ఏదో ఇంద్రుడి ప్రసంగాన్ని వివరిస్తూ, చూడండి, ఇంద్రుడు సాక్షాత్తు స్టూడెంట్ కూర్చొని, బృహస్పతిశ్చ సాక్షాత్ గురువు, ఆయన గురువుగా చేసుకొని నాకు మొత్తం వ్యాకరణం నేర్పండి, ఈ మొత్తం వాంగ్మయం అంతా తెలిసిపోవాలని కూర్చుంటే, ఆయన పాపం దివ్యం వర్ష సహస్రం జగామ నాంతం జగామ అన్నాడు. అంటే దేవతల యొక్క 1000 సంవత్సరాలు గడిచినా కూడా వాళ్ళు ఏమాత్రం అయిపోగొట్టలేకపోయారు. ఈ భాషకు సంబంధించిన వ్యాకరణాన్ని తెలుసుకోవడం అయిపోలేదు. అప్పుడు పాపం ఆయన ఒక గుప్పెడు, అంటే పర్వతం పక్కన ఉంది, దాంట్లో నుంచి ఒక గుప్పెడు మట్టి తీసుకొని ఎదురుగా పోసి, ఇదో ఇంతవరకు అయ్యిందయ్యా సిలబస్ అని చెప్పాట. అంటే మనం తెలుసుకోవలసింది అనంతం, తెలుసుకుంటుంది అంతం కలిగింది, కొంత 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 కొంత. కొందరికి ఏదో పాపం ఫిజిక్స్ తెలిస్తే కొందరికి కెమిస్ట్రీ తెలుసు, కొందరికి జువాలజీ, కొందరికి బయాలజీ, కొందరికి మ్యాథమెటిక్స్ అయితే కొందరికి సంస్కృతం, సంస్కృతంలో కొందరికి న్యాయం తెలిస్తే కొందరికి వేదాంతం, కొందరికి సంగీతం తెలిస్తే కొందరికి నృత్యం, కొందరికి ఇవేవి తెలియకపోతే చిత్రలేఖనం, అది కూడా తెలియని వాడు ఆస్వాదించడం అనేది. సో ఈ రకంగా మనందరం ఏదో కొంత జ్ఞానం కలిగి వచ్చాం. ఆ కొంత జ్ఞానాన్నే మనం ఇంకా ఇంకా పదును పెట్టుకుంటూ మనకంటూ ఒక వృత్తిని, వ్యాపారాన్ని ఏదో దాన్ని కలిగించుకున్నాం. దాంట్లో రాణించాం, రాణిస్తున్నాం. ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ గుర్తింపు పోతుంది. ఈ శరీరం, శరీరం ద్వారా వచ్చిన గుర్తింపు,
శరీరం ద్వారా అంటే శరీరంలో ఉన్న మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి వీటి ద్వారా మనకు కలిగిన ఒక గుర్తింపు పోతుంది. నా ప్రేత్య సంజ్ఞ అస్తి ఇది బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది. ఒకప్పుడు ఈ శరీరాన్ని వదిలేయాల్సి వస్తుంది. అప్పుడు ఇవన్నీ ఇక్కడే ఆగిపోతాయి. కానీ మనం మన వాసనలను తీసుకొని మళ్ళీ ఇంకొక శరీరాన్ని వెతుకుతూ వెళ్ళిపోతాం అని చెప్తుంది అనమాట. ఇది మన లింగ శరీర దశ. సో మనకు తెలియాల్సిందే చూస్తే అది అనంతంగా ఉంది. మరి దాన్ని ఎట్లా చేయడం అని అంటే, అప్పుడు ఇంద్రుడికి ఆయన ఒక టెక్నిక్ ఏం చెప్పారంటే, ప్రతిపదం చెప్పినప్పుడు నా అంతం జగామ. కాబట్టి ఒక్కొక్క పదాన్ని తీసుకొని చెప్తే కష్టం అని చెప్పి అది కాదని అనుకొని వాటన్నిటికీ సూక్ష్మమైన ఒక మార్గాన్ని బోధించడానికని ఆయన సూత్రాల్ని ఏర్పరిచారు అని. లక్ష్యం లక్షణంచ సముదితం సూత్రం భవతి అని, వ్యాకరణం భవతి అని మహాభాష్యంలో. ఆ విధంగా ఇవి లక్ష్యాలు, వాటికి మనం టెక్నిక్ గా సూత్రాలను ఏర్పరచుకుందామని ఆ రకంగా 4000 సూత్రాల్లో పాణినీయ వ్యాకరణం వచ్చిందని పతంజలి మహర్షి వివరిస్తారు. అదే రకంగా ఈ మొత్తం ప్రపంచాన్ని విడివిడిగా తెలుసుకోవడం మన వల్ల కాదు. మన జీవితం ఎంతుంది అంటే, చాలా భాగ్యవంతుడు జీవిస్తే 100 సంవత్సరాలు జీవించవచ్చు. 80 నుంచే ఇంద్రియ సామర్థ్యం, మనోసామర్థ్యం, శరీర సామర్థ్యం పోవడం అంటూ ఏర్పడుతుంది. ఇంకా మనకు మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అని సమర్థంగా ఉంటూ మన వశంలో ఉంటూ మనం చేయగలిగింది ఎంతవరకు అంటే 80 ఏళ్ళు, 85 ఏళ్ళు వరకు. దాంట్లో కొంతమంది భాగ్యవంతులు 90, 100 వరకు కూడా చేయొచ్చేమో పనులు. కానీ చాలా వరకు మాత్రం ఆ 85, 90, 95 ఆ టైంలో ఏది వశంలో ఉండదు అనేది చూస్తున్నాం. ఎవరో భగవద్ రామానుజుల లాంటి భాగ్యవంతులు 120 సంవత్సరాలు మంచి శరీరం, మంచి ఆరోగ్యాన్ని కలిగి చివరి రోజు వరకు కూడా వేదాంతాన్ని, శాస్త్రాన్ని వివరిస్తూ అలా గడిపినట్టుగా మనం చదువుకుంటాం. కాబట్టి మనకున్న 100 సంవత్సరాల్లో మనం ఈ అనంత విశ్వాన్ని ఎంతవరకు తెలుసుకోగలం అంటే కుదరదు. అదే విషయాన్ని యోగ సూత్రం చివరి పాదంలో తెలియజేస్తూ అంటుంది ఏంటే, జ్ఞానస్య ఆనంత్యా జ్ఞేయం అల్పం. అంటే అవిద్య లేదా అజ్ఞానం అనే ఆవరణ మన నుంచి తొలగిపోతే అప్పుడు జ్ఞానం అనేది ఆవరణం లేనిది అయ్యింది కదా. అది మనకు రెండో పాదంలో కూడా వస్తుంది. ఆవరణ క్షయే జ్ఞాన దీప్తి అని. అంటే మనం యోగాభ్యాసం చేస్తున్నప్పుడు, నిరంతరంగా దానికోసం ప్రయత్నిస్తున్నప్పుడు మన అజ్ఞానం అనే ఆవరణ తొలగిపోతే అప్పుడు జ్ఞానం తానుగా ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించడం అనేదే మనకు ప్రజ్ఞ అని, ఋతంభర లేదా ధర్మమేఘ అని రకరకాల పేర్లతో చెప్తాం. ఆ జ్ఞానం ప్రకాశించడం అనేది దాని స్వభావం. ఇది అందరూ ఒప్పుకున్నదే. జ్ఞానం ప్రకాశించదు అనేది ఓన్లీ సాంఖ్యంలో చెప్పాలవు. ఎందుకంటే ఆ అక్కడ చిదాభాసం లేకపోతే బుద్ధి అనేది ప్రకాశించదు, అది జడ పదార్థం అన్నట్టుగా భావిస్తారు. మిగతా వాళ్ళందరూ అది తానుగా ప్రకాశించడమే దాని స్వభావం అంటాం. సో అది ప్రకాశిస్తే అప్పుడు జ్ఞేయం అనేది అల్పమవుతుంది. కాబట్టి విడివిడిగా తెలుసుకోవడం కన్నా ఒకటిగా తెలుసుకోవాలి. అది ఎలా అంటే, యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, అమతం మతం భవతి, అశ్రుతం శృతం భవతి అని ఉపనిషత్తు తెలియజేస్తున్నట్టుగా ఒక తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ ఒక తత్వం అనేది బ్రహ్మ, అది అద్వితీయము, అద్వైతము, అదొక్కటి మాత్రమే నిజము అని మన వాళ్ళు సిద్ధాంతం చేశారు. అది ఎలా ఉంటుంది అంటే అవ్యవహార్యం, శబ్దాల ద్వారా మనం తెలియజేయలేం అని మాత్రం శబ్దాల ద్వారా తెలియజేయచ్చు. దాన్ని శబ్దాల ద్వారా తెలియజేయలేము అంతవరకు మాత్రం శబ్దం ద్వారా తెలియజేయచ్చు. అక్కడ ప్రపంచం ఉందా అంటే ప్రపంచ ఉపశమః, అక్కడ ప్రపంచం అనేది ఉపశమించింది. ఎక్కడ? తురియ అవస్థలో. అది శివ. ఆ స్థితిని వీళ్ళు శివ అన్నారు. కాశ్మీర శైవంలో గాని మిగతా దర్శనాల్లో గాని శివుడు పరమం అంటే ఈ తురియ అవస్థలోని శుద్ధ ఆత్మ. అంటే ప్రపంచం అనే ద్వైతం లేని
అద్వైత ఈ దశ ఇది పరమం. దీన్ని శివ అని ఎందుకు అన్నారు అంటే, సంస్కృతంలో శివ అనే శబ్దానికి శివ శర్మ శాత సుఖాని చ మంగళం భవికం భవ్యం అని చెప్తున్నప్పుడు శివ అనే శబ్దానికి మంగళం. ఎందుకు ఈ అవస్థలో మంగళం మంగళం అంటాము? ఎందుకు అంటే, ఈ ఈ సుషుప్తిని దాటిన తురీయావస్థలో అజ్ఞానం లేదు. అజ్ఞానం వల్ల కలిగే ద్వైత ప్రపంచం లేదు. ద్వైత ప్రపంచం లేనందువల్ల శోకము మోహము అనేవి లేవు. అంటే బంధన కారణం లేదు. బంధన కారణం లేదు కాబట్టి ఇది ఏ భయం లేని అభయ అవస్థ. కాబట్టి దీన్ని శివ అనడం చాలా చాలా సబబు. అంటే ఏ అవస్థలో మనకు శోకమోహాలు కలుగుతున్నాయో అది అమంగళావస్థ. అక్కడ మృత్యు భయం ఉంటుంది. ద్వితీయాద్వై భయం భవతి అంటే, ఎక్కడెక్కడ ద్వైతం అనేది మనకు కనిపిస్తుందో ఆ ద్వైతము అనే భావన వల్ల మనకి భయం కలుగుతుందని ఉపనిషత్తు. అయితే జ్ఞానులకు మాత్రం ద్వైతం కూడా భయాన్ని కలిగించదు. ఎందుకు అంటే, ఈ ద్వైతాన్ని వాళ్ళు ఈ పరతత్వమైన పరబ్రహ్మ నారాయణుని కార్యంగా, నారాయణుని రూపంగా, ఎందుకంటే విశ్వమయం నారాయణుడు కాబట్టి ఆ రూపంగా వాళ్ళు దీన్ని గ్రహించగలరు జ్ఞానులు. కాబట్టి వాళ్లకు ఈ ద్వైత ప్రపంచం ఉన్నా కూడా అది కలవర పెట్టదు. కానీ మిగతా మనలాంటి వాళ్ళందరికీ ద్వైత ప్రపంచం భేదాన్ని కలిగిస్తుంది. భేదాన్ని కలిగిస్తున్నందువల్ల శోక మోహ రాగ ద్వేష కామ క్రోధాలన్నీ కలుగుతాయి. ఇలా మనం మనస్సు అనే స్థితిలో మాత్రమే ఉండిపోతాము. ఇది అభద్రము, అమంగళము. కాబట్టి మనల్ని మనము ఒక శివ అవస్థకి తీసుకెళ్ళాలి అంటే, మరి మన చేతులు లేదు కదండి. మనం హాయిగా జాగ్రత్త అవస్థలో ఉంటాము, భేదాన్ని గ్రహిస్తాము, బాగుంది కదా. స్వప్నావస్థలో కూడా భేదావస్థ ఉంది, బాగుంది కదా. ఆనందంగా ఉంటుంది అంటే, ఆనందం ద్వైతావస్థలో నియతం కాదు. అంటే తప్పనిసరిగా మీకు ద్వైత ప్రపంచంలో ఆనందం కలుగుతుంది అన్న నియమం లేదు. అప్పుడప్పుడు మీకు శోక మోహ దుఃఖాదులు కలగొచ్చు. కేవలం తత్ర కో మోహః శోకః ఏకత్వం అనుపశ్యతః అని ఈశావాస్య ఉపనిషత్తులో చెప్పినట్టుగా, కేవలం మనం ఏక అనే అవస్థలోకి వెళితే అది అద్వితీయం అని వీళ్ళు చెప్పారు. ఆ అవస్థలోకి వెళ్ళగలిగితే మాత్రమే మనకు శోకము మోహం తొలగిపోతాయి. ముందు ముందు కలిగేది మోహం, తర్వాత కలిగేది శోకం. మోహం అంటే ఉన్నదాన్ని తెలుసుకోకపోవడం, శోకం అంటే దానివల్ల బాధపడడం అని. ఈ రెండు ఉండకూడదు అంటే మనం ఏక అవస్థలోకి వెళ్ళాలి. ఈ విషయాన్ని యోగ శాస్త్రం మనకు తెలియజేస్తూ తత్ ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాస అని అక్కడ కూడా ఏకతత్వాన్ని మనం ఆశ్రయించాలి, తప్పదు అన్నారు. ఆ ఏకతత్వం ఏది అంటే తప్పనిసరిగా పరమాత్మ భగవత్ తత్వం. ఆ తత్వాన్ని మనం ఆశ్రయిస్తే తప్ప మనకి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య శోక మోహ ఇవన్నీ పోవు. కాబట్టి దాన్ని ఆశ్రయించాల్సిందే. అది ఏ అవస్థలో ఉందంటే 4వ తురియ అవస్థలో. కాబట్టి అది ఏ అవస్థ అంటే శివ అవస్థ. ఆ శివ అనే శబ్దము ఒక అందమైన శబ్దము. అది ఆ అవస్థను సూచిస్తుంది. పాపం ఈ గౌడపాదకారికలు అట్లాంటివి తెలియని వాళ్ళు ఏమంటారు అంటే, పురాణాలు తెలుసు కాబట్టి శివుడు అంటే ఎవరండి, శివుడు ఏదో శ్మశానంలో ఉండేవాడు, పాముల్ని కప్పుకునేవాడు, ఒంటికి బూడిద రాసుకునేవాడు, కపాలాలు ఏవో చేసుకునేవాడు, అది శివ ఎట్లా అవుతుంది, అమంగళం కదా. కాబట్టి మేము పురాణాల్లో చదువుకున్నాం కాబట్టి మేము ఆ శివుణ్ణి ఒప్పుకోము అని. కానీ పాపం వీళ్ళు శివుడు అంటుంది ఎవరిని అంటే, అది ఒక జీవుడు కాదు, అది పరమ చైతన్యం, అది మొత్తం సృష్టికి కారణం, అది శివమే, అది అద్వైతం. ఎందుకంటే అక్కడ ప్రపంచం లేదు కాబట్టి అద్వైతం. ఈ రకంగా ఏవం అంటే ఈ రకంగా ఓంకార ఆత్మైవ, కాబట్టి ఆత్మ అనేది ఓంకారమే అని ఇక్కడ రూపకం చెప్పి, ఓంకారమే సంవిశతి ఆత్మన ఆత్మానం య ఏవం వేద అన్నారు. అంటే ఈ రకంగా తెలుసుకునేవాడు తనలో
తాను ప్రవేశించి తానుగా ఉంటాడు. ఆత్మన ఆత్మానం సంవిశతి అంటే ఈ ఓంకారాన్ని తెలుసుకొని ఆ రకంగా ఉపాసించేవాడు ఇవాళ కాకపోతే రేపు తనలో తాను వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయి తనలో మొదట ప్రశాంతతను చూస్తాడు, తర్వాత ఆనందాన్ని చూస్తాడు, ఆ తర్వాత కేవలంగా ఆత్మతత్వం ఎలా ఉంది అని సాక్షాత్కారాన్ని పొందుతాడు. కాబట్టి ఓంకారం ద్వారా ఇంతవరకు మనం వెళ్ళగలము అని ఈ మంత్రం మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత కారిక చూడండి, ఇదే దాన్ని కొంచెం వివరిస్తారు. ఓంకారం పాదశో విద్యాత్. మీరు ఓంకారాన్ని జీవుడి యొక్క మూడు పాదాలుగా తెలుసుకోండి. పాదా మాత్రాన సంశయ. ఇంతకుముందు వచ్చింది పాదాలంటేనే మాత్రలు, మాత్రలు అంటే పాదాలు. ఓంకారం పాదశో జ్ఞాత్వా నకించిదపి చింతయేత్. అట్లా ఓంకారం ఆయా జీవావస్థల్ని బోధిస్తుంది అని తెలుసుకుంటూ వేరొక దాన్ని ఆలోచించకుండా మనలో మనం ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఇది ధ్యానం. వేరొక దాన్ని ఆలోచిస్తే అది విక్షిప్తావస్థ, క్షిప్తావస్థ అని యోగ శాస్త్రం తెలియజేస్తుంది. ఆ అవస్థలు మన పనికిరావు. మూఢావస్థలో అయితే అసలు ఈ తెలుసుకోవడమే ఉండదు. ఏకాగ్ర నిరుద్ధ అవస్థలకు వైపు వెళ్ళాలంటే ముందు మనస్సుని ఏకాగ్రం చేసుకోవాలి. అది ఓంకారం ద్వారా కుదురుతుంది. అప్పుడు అంటే వేరొక ఉపనిషత్తులో చెప్పినట్టుగా అన్యా వాచో విముంచథ ఓమిత్యేవ వ్యాహరథ అని మనకు ఉపదేశం. అంటే అన్ని పనికిమాలిన మాటలన్నీ పట్టుకోకండి, ఓంకారాన్ని పట్టుకోండి. ఆ ఓంకారం ద్వారా మీలో మీరు ఉండే ప్రయత్నం చేయండి, అది సంభవం అని స్పష్టంగా చెప్పారు. అప్పుడు మనం అనుకోవచ్చు, అదేంటి నాకు అనుభవంలోకి రాలేదు కదా, ఈ వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారంటే అనుభవంలోకి వచ్చిన వాళ్ళే ఆచార్యులు. వాళ్ళు ఆచార్యులు ఎందుకు అయ్యారు? వాళ్ళకి అనుభవంలోకి వచ్చింది. వాళ్ళు మనకి అనుభవంలో రాని విషయాలు చెప్పారు. దాని అర్థం మన అనుభవంలోకి తెచ్చుకోవాలని. కాబట్టి ఈ విధంగా అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఆధ్యాత్మిక సాధన అనేది ఒక మార్గంగా పెట్టుకొని, అది కూడా మనకంత సామర్థ్యం ఉండదు కాబట్టి ఇవాళ రేపట్లో కాకపోవచ్చు, కానీ నిరంతరంగా చేసినప్పుడు ఎప్పుడూ మనకు అనుభవంలోకి వస్తుంది అని. అట్లా యుంజీత ప్రణవే చేతః. ఒక అందమైన మంత్రం చూడండి. యుంజీత ప్రణవే చేతః ప్రణవో బ్రహ్మ నిర్భయం. అయ్యా మీరందరూ కూడా ప్రణవం అనే ఓంకారంలో మనః యుంజీత, మనస్సుని నిలపండి, మనస్సుని కూర్చండి అని. ప్రణవో బ్రహ్మ, ఎందుకంటే ఆ ప్రణవం అనేదే బ్రహ్మ. ఎలాంటిది? నిర్భయం. అక్కడ భయం ఉండదు. భయం ఎందుకు? ద్వితీయాద్వై భయం భవతి కదా. కాబట్టి ద్వైతంలో భయం అయితే ఇది అద్వైత అవస్థ, ఇక్కడ భయం ఉండదు. విద్వాన్న బిభేతి కుతశ్చన అని తైత్తిరీయ ఉపనిషత్తు తెలియజేస్తుంది. అంటే అలా తెలుసుకున్న వాడికి భయం ఎందుకు ఇంకా? అంటే తాను వేరు, మరొకటి వేరు అనుకున్న వాడికి, ఓహో తాను వేరు కాబట్టి ఈ శరీరం, ఈ శరీరం పోతే దుఃఖం, పోయిన తర్వాత మళ్ళీ నాకు ఎలాంటి శరీరం వస్తుందో అన్న దుఃఖం, పోతుందన్న దుఃఖం, పోతే వచ్చేది ఎలాంటిది అనే ఒక దుఃఖం, ఇలా దుఃఖాలే ఉంటాయి. కానీ అసలు ఏ ద్వైతం నాకు లేదు, నేను కేవలం అద్వితీయమైన చైతన్యాన్ని అని దృఢ నిశ్చయం కలిగిన వాడికి అభయం. అందుకోసమే అభయం వై జనక ప్రాప్తోసి అని బృహదారణ్యక ఉపనిషత్తులో, ఓ జనక మహారాజా నీవు అభయావస్థను పొందావు ఇంకా అని అంటారు. ప్రణవే నిత్యయుక్తస్య న భయం విద్యతే క్వచిత్. అట్లా తాను నిరంతరంగా ప్రణవం యొక్క ఒక్కొక్క మాత్రను దాటి అమాత్ర అయిన ఆ నాలుగవ స్థితిలో తనను తాను నిలుపుకునే వాడికి భయం అనేది ఎప్పుడూ ఉండదు అని. అయితే మరి ఇప్పుడు మనకు మీరు బ్రహ్మ అంటున్నారు, ఆ బ్రహ్మ అనేది పరబ్రహ్మ అపరబ్రహ్మ రెండు అంటున్నారు కదా. తస్మిన్ దృష్టే పరావరే, పరబ్రహ్మ ఉంది అపరం ఉంది కదా. ద్వే బ్రహ్మణి వేదితవ్యే పరాచ పరంచ అపరంచేతి అని ఉపనిషత్తే చెప్తుంది కదా. అంటే అవును, ప్రణవము అపరబ్రహ్మ, ఈ ప్రణవమే పరబ్రహ్మ. అపూర్వ, అనంతర,
అబాహ్యః అనపరః ప్రణవో అవ్యయః. మీకు బృహదారణ్యక ఉపనిషత్తులో వచ్చిన అపూర్వం, అనంతరం, అబాహ్యం, అనపరం అన్ని బ్రహ్మకు వచ్చిన విశేషణాలన్నీ కూడా ఈ ప్రణవానికి కూడా అన్వయిస్తాయి. ఇదే నిత్యము, అక్షరము, శాశ్వతమైన బ్రహ్మ అని. సర్వస్య ప్రణవో హ్యాదిః మధ్యమం అంతస్తథైవ చ ఏవం హి ప్రణవం జ్ఞాత్వా వ్యశ్నుతే తదనంతరం అని 27వ మంత్రం. అంటే ఈ ప్రణవమే అన్నిటికీ ఆది, మధ్యము, అంతము. ఈ రకంగా ప్రణవాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకుంటేనే ఆ ప్రణవాన్ని మనం పొందుతాం. అదే మనం బ్రహ్మకు కూడా బ్రహ్మ ఆది, బ్రహ్మ మధ్యం, బ్రహ్మ అంతం. ఈ బ్రహ్మని ఈ విధంగా తెలుసుకుంటేనే బ్రహ్మ వేద బ్రహ్మ ఇవ భవతి, వాడు బ్రహ్మగా ఉండిపోతాడు అని. ఈ రకంగా 27 మంత్రాల్లో దీన్ని స్పష్టం చేశారు. ఇంకా మనం తర్వాత దాంట్లో 28 నుంచి చేసుకుందామండి. महद्भाग्यमस्माकम् आचार्य। నమస్కారం సార్. नमस्ते। महद्भाग्यमस्माकम्। ओम् మంచి इत्येकाक्षरं ब्रह्म इति प्रतिदिवसं पठामः किन्तु अद्य भवतां मुखात् शृणुमः ओङ्कारस्य। సార్ వస్తుतः భవత్కారణాదేవ వయం భాగ్యవంతः. యతः एतादृशं किञ्चन कर्तव्यम् इति कृत्वा